హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి అనేక సీక్రెట్ ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇంతకు ముందు మనుషులెవరూ గుర్తించని నిగూఢ ప్రాంతాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. అయితే వాటి ప్రాముఖ్యతను బట్టి, అలాగే వాటి నిర్మాణం వెనుక ఉన్న కారణాలను బట్టి అక్కడకు వెళ్ళడానికి అందరికీ అనుమతి లభించదు. అంతేకాదు, మరికొన్ని పరిశోధనాత్మక నిగూఢ రహస్యాలను కలిగిన ప్రాంతాలు ఎన్నో ఉండగా వాటిలో చాలా వరకు ధనవంతులకు మాత్రమే ప్రవేశానుమతి కలిగి ఉండగా మరికొన్ని మాత్రం సైనిక కార్యకలాపాలు మరియు నేరస్తులను బంధించే జైళ్లుగా ఉన్నాయి. వీటిలో కొన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పరిధిలో కార్యకలాపాలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంతకు ఆ సీక్రెట్ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నెంబర్ 10, లాసిక్స్ గుహలు. 1940వ సంవత్సరంలో ఫ్రాన్స్లోని నైరుతి ప్రాంతంలో ఈ గుహలను కనుగొనడం జరిగింది. వీటిని ఆ ప్రాంతంలో సంచరిస్తున్న 4 యువకులు కనుగొన్నారు. వీటిని పరిశోధించిన ఫ్రాన్స్కు చెందిన పురాతత్వ శాఖ అధికారులకు లాసిక్స్ కేవ్లోని గోడలపై ఎద్దులు, గుర్రాలు, బాణాలు, అలాగే ఉచ్చులు వంటి పెయింటింగ్స్ కనిపించాయి. చిత్రీకరణలను బట్టి అవి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు చెందినవిగా గుర్తించారు పరిశోధకులు. ఆ తర్వాత వాటిని టూరిస్టుల సందర్శనం కోసం అందరూ చూసేలా అనుమతి ఇచ్చినప్పటికీ సందర్శకులు గుహలోని పెయింటింగ్స్ ను డ్యామేజ్ చేస్తున్న కారణంగా కొంతకాలానికి అక్కడకు అనుమతి నిషేధించడం జరిగింది. పరిశోధనల నిమిత్తం ఇప్పుడు అందులోకి కేవలం పురాతత్వ శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతి ఉంటుంది. నెంబర్ 9, రూమ్ 39. నార్త్ కొరియాకు సంబంధించిన ఈ రూమ్ 39 అనేది ఎవరికీ తెలియని మిస్టరీ. ఇది 1970వ సంవత్సరంలో నార్త్ కొరియా నాయకుడు 2వ కిమ్ జాంగ్ ఉన్తో నిర్మించబడింది. ఈ రూమ్ 39 అనేది అధికారికంగా కొరియన్ వర్కర్స్ పార్టీ యొక్క కేంద్ర కమిటీ బ్యూరో 39గా పిలువబడుతుంది. ఈ రూమ్ నెంబర్ 39 అనేది చాలా సీక్రెట్. దీనిని నార్త్ కొరియాలోని ప్యోంగ్యాంగ్లో నిర్మించారు. ఇక్కడకు ఎవరిని అనుమతించరు. నార్త్ కొరియాకు సంబంధించిన రహస్య కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. అయితే నార్త్ కొరియాకు సంబంధించిన కొందరు విమర్శకులతో పాటు అమెరికా సైతం ఈ రూమ్ 39లో మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ అమ్మకం, వివాదాస్పద కార్యకలాపాలు వంటివి ఇక్కడ జరుగుతున్నాయని పలు ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా నార్త్ కొరియా ప్రభుత్వం అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయంపై వివరణ ఇవ్వలేదు. నెంబర్ 8, ఏడిఎక్స్ ఫ్లోరెన్స్ ప్రిజన్. అమెరికాలోని కాలిఫోర్నియాలో జనసంచారం అంతగా లేని ప్రాంతంలో నిర్మించబడిన అత్యంత పటిష్టమైన జైలు ఈ ఏడిఎక్స్ ఫ్లోరెన్స్ ప్రిజన్. దీనిని 1994లో నిర్మించారు. అత్యంత భద్రతను కలిగి ఉన్న జైళ్ల కన్నా అధిక స్థాయిలో కస్టడీని అందించే జైలు ఇది. దీనిని సూపర్ మ్యాక్స్ లేదా కంట్రోల్ యూనిట్ జైలుగా వర్గీకరించడం జరిగింది. ఇక్కడ పేరు మోసిన క్రిమినల్స్, హంతకులను బందీలుగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అనగా, ఈ జైలులో ఉన్నటువంటి క్రిమినల్స్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు వీలు లేకుండా శాంతియుతంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తారు. అలాగే ఖైదీలను ఉంచే గదులకు ప్రత్యేక సౌండ్ ప్రూఫ్ నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ ఫోన్ల వినియోగం పూర్తిగా నిషేధం. 24 గంటల పాటు ఖైదీల పర్యవేక్షణ ఉంటుంది. సుమారు 500 మంది ఖైదీలు ఉన్నారు ఇక్కడ. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత పటిష్టమైన జైల్లో ఇది ఒకటి. నెంబర్ 7, వైట్స్ జెంటిల్మెన్స్ క్లబ్, లండన్. లండన్లోని ఈ వైట్ జెంటిల్మెన్స్ క్లబ్లో చాలా ప్రత్యేకమైనటువంటి వారిని మాత్రమే అనుమతిస్తారు. అంటే అత్యంత పేరొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. రాజభోగాలతో పాటు వ్యక్తిగత మంతనాలు చేస్తుంటారు ఇక్కడ. ఇక్కడకు వెళ్ళడం ఒక గొప్ప విషయంగా భావిస్తుంటారు లండన్ ప్రజలు. దీనిని 1693లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడకు క్వీన్ 2వ ఎలిజబెత్ మినహా మహిళలు ఎవరికీ ఇందులో అనుమతి ఉండదు. ఇక్కడకు చేరుకోవాలి అంటే వైట్స్ జెంటిల్మెన్స్ క్లబ్కు సంబంధించినటువంటి 35 మంది సంతకాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఇందులోకి అనుమతిస్తారు. ఇక్కడకు వెళ్లేందుకు గాను నిరీక్షించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రిన్స్ చార్లెస్ మరియు ప్రిన్స్ విలియం ఇద్దరు వైట్స్ జెంటిల్మెన్స్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. మగవారిని మాత్రమే అనుమతించాలి అనే నిబంధన కలిగి ఉండటం వలన దీన్ని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ క్యామరన్ ఆ క్లబ్ సభ్యత్వం నుంచి నిష్క్రమించారు. ఒకప్పుడు ఆయన తండ్రి ఇయాన్ క్యామరన్ సైతం వైట్స్ జెంటిల్మెన్స్ క్లబ్కు చైర్మన్గా ఉండేవారు. నెంబర్ 6, మెజ్గోరీ, రష్యా. రష్యాలోని మెజ్గోరీ చాలా రహస్యంగా ఉంటుంది. దీనిని మూసివేయబడిన నగరం అని పిలుస్తారు.
సదరన్ యురల్ మౌంటైన్స్ ప్రాంతంలో ఉంటుంది ఈ నగరం. దీనిని సైనిక పట్టణం అని పిలుస్తారు. సామాన్య ప్రజానికానికి ఇక్కడ అసలు అనుమతి ఉండదు. ఇక్కడ అనునిత్యం అత్యంత పటిష్ట భద్రత మధ్య సైనికులు పహారా కాస్తుంటారు. ఇక్కడకు అందరినీ నిషేధించడానికి కారణం, ఇక్కడ రష్యాకు కావలసిన అణు ఆయుధాలు కలిగి ఉన్న కారణంగా ఇక్కడ ప్రవేశం నిషేధించబడింది. నెంబర్ 5, మౌంట్ వెదర్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్, వర్జీనియా. అమెరికాలోని లౌడౌన్ క్లార్క్ కౌంటీ సరిహద్దు వెంట 564 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ ఆపరేషన్ సెంటర్. వర్జీనియాలో ఉన్నటువంటి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీకి సంబంధించిన అనుబంధ సంస్థగా ఇది అత్యంత పటిష్ట భద్రత మధ్య ఉంటుంది. క్యూబా సంక్షోభ సమయంలోనూ మరియు 2001 సెప్టెంబర్ 11న తీవ్రవాద దాడుల తర్వాత ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్గా ఏర్పాటు చేయబడింది. ఇక్కడకు అనుమతిని పూర్తిగా నిషేధించడం జరిగింది. నెంబర్ 4, మెట్రో టు మాస్కో. రష్యాలోని మాస్కో నగరంలో ఉన్నటువంటి అన్ని భూగర్భ సొరంగాల రహస్య నెట్వర్క్గా పిలువబడుతుంది మెట్రో 2. స్టాలిన్ పాలనా కాలంలో రష్యా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్య మొదలైన అణుయుద్ధ సమయంలో రష్యాలోని ముఖ్యమైన ప్రాంతాలైన క్రెమ్లిన్ మరియు మాస్కో యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ ప్రభుత్వ కార్యకలాపాలకు అత్యంత రహస్యంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం ఇది. అసలు భూగర్భంలో అత్యంత భారీ నెట్వర్క్ దాగి ఉందనే విషయం అక్కడ సాధారణ ప్రజానికానికి తెలియకుండా రహస్యంగా ఉంచారు. నెంబర్ 3, బోహెమియన్ గ్రోవ్, మౌంట్ రియో. కాలిఫోర్నియాలోని మౌంట్ రియోలో 2700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి బోహెమియన్ గ్రోవ్లో ప్రతి సంవత్సరం ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన పురుషులు రహస్యంగా కలుస్తారు. క్వాలెంట్ కూలిడ్జ్ కాలం నుంచి ప్రతి రిపబ్లికన్ అధ్యక్షులతో పాటు ప్రఖ్యాత వ్యాపారవేత్తలు మరియు సంగీత కళాకారులు అందరూ ఇక్కడ మీట్ అవ్వడం జరుగుతుంది. కాలిఫోర్నియాలోని రెడ్వుడ్స్ మధ్య గూడు వలె ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడే ప్రసిద్ధ మాన్హటన్ ప్రాజెక్టు గురించి, ఆటం బాంబును అభివృద్ధి చేయడానికి గల చర్చలు ఇక్కడ జరిగినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. నెంబర్ 2, క్లబ్ 33 అట్ డిస్నీలాండ్. అమెరికాలోని ఫ్లోరిడాలో డిస్నీలాండ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది క్లబ్ 33. ఇది అత్యంత తక్కువ మంది సభ్యత్వాన్ని కలిగినటువంటి 5 స్టార్ హోటల్. ఇక్కడకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నాయకులు, నటులు, వ్యాపారవేత్తలు మాత్రమే అనుమతించబడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడకు కేవలం బిలియనీర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నమాట. నెంబర్ 1, వాటికన్ సీక్రెట్ ఆర్క్యూస్. వాటికన్ సిటీలో ఉన్నటువంటి ఈ వాటికన్ సీక్రెట్ ఆర్క్యూస్ చారిత్రాత్మక పత్రాలు, కళాఖండాలు, న్యూటన్ మరియు గెలీలియో గెలీలీ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల రచనలు, రోమన్ విగ్రహాలు, ఇలా ఎన్నో సీక్రెట్ విషయాలు ఇందులో దాగి ఉంటాయి. 14వ శతాబ్దానికి చెందిన టెంప్లర్ కోర్టు పత్రాలు, అలాగే 1887లో అమెరికా స్థానికుడైనటువంటి ఒంటారియో తెగకు చెందిన ఒజిబ్వే 13 పోప్ లియోకు రాసినటువంటి లేఖలు కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి. కాబట్టి ఈ ప్రాంతం అత్యంత రహస్యంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచంలోని టాప్ 10 సీక్రెట్ ప్రాంతాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.